ఎల్నినో ఎందుకు వస్తుంది అంటే ప్రశాంత మహాసముద్రం పసిఫిక్ ఓషన్లో నీళ్ళు అసాధారణంగా వేడెక్కడం వల్ల సాధారణ సముద్రగాళ్ళు ఒక డైరెక్షన్ వైపు ఏంటంటే బలంగా వీస్తాయి. ఆ గాళ్ళు చల్లటి నీటిని పైకి తీసుకొస్తాయి. అప్పుడు వాతావరణం బ్యాలెన్స్లో ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాలు బట్టి ఈ గాళ్ళు బలహీనపడిపోతున్నాయి. అప్పుడు సముద్రంలో వేడి నీళ్ళు ఒక చోటు చేసి మరింత వేడెక్కిపోతున్నాయి. ఈ వేడి కారణంగా ఏంటంటే ప్రపంచ వాతావరణం డిస్టర్బ్ అవుతున్నది. దాంతో ఏమవుతుందంటే కొన్ని దేశాలు భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భయంకరమైన ఎండలు, రైతులకు పంట నష్టం, ఉష్ణోగ్రత పెరిగిపోతున్నాయి. ఇలా జరుగుతూ ఉంటే ఎల్నినో బలంగా ఉంటుంది, ప్రభావం పెరిగిపోతుంది. మాన్సూన్ వర్షాలు తగ్గే అవకాశాలు ఎక్కువ. తర్వాత ఏంటంటే రైతులు సైంటిస్టులు కానీ దీన్ని సీరియస్ తీసుకుంటారు. ఎందుకంటే రైతులకైనా సైంటిస్టులకైనా వాళ్ళకి దీని మీద అంటే రైతులైనా సరే వాళ్ళ ఆ పొలాల్లో ఉండే చెక్ చేసుకుంటారు, సైంటిస్టులు దీని చెక్ చేస్తారు. కానీ ప్రభావం ఏంటంటే వాళ్ళు ఇలా జరుగుతుందని చెప్తారు, కానీ ఇది ప్రకృతి. నీకు ఒక దేశం భార్యరు, ఇంకో దేశం దానికి అలాంటివే ఉండదు, దాన్ని చేస్తుంది. ఎల్నినో ప్రతి సంవత్సరం ఏంటంటే 2 నుంచి 7 సంవత్సరాల మధ్య వస్తున్నది. ఎగ్జాక్ట్ ఇయర్ వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇది ఒక కారణంతో రాదు. సముద్రం, గాలులు, ఉష్ణోగ్రత ఇవన్నీ కలిసి బ్యాలెన్స్ తప్పినప్పుడు వస్తుంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారు, పసిఫిక్ ఓషన్లో ట్రేడ్ విండ్స్ బలహీనపడితే ఆ వేడి నీళ్ళు తూర్పు వైపు జరుగుతాయి. ఆ సముద్రం వైపు ఏంటంటే క్లౌడ్స్, రైన్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. దీంతో ఏమవుతుంది అంటే ఇండియాలో తీసుకున్న సరదాగా వర్షాలు తగ్గిపోవచ్చు, అమెరికాలో భారీ తుఫాన్ రావచ్చు, ఆస్ట్రేలియా డ్రౌట్ రావచ్చు, ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డు స్థాయి చేరిపోతాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే క్లైమేట్ చేంజింగ్ వల్ల ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ మరింత బలహీనపడుతున్నారు అన్న సైంటిస్టులు. ఇది కొద్ది నెలల్లో మాత్రమే ఉంటుంది, కానీ ఎక్కువ కాలం సాగుతుంది కూడా అని కొంతమంది అంటున్నారు. ఏంటంటే అక్టోబర్ దాకా ఈ ప్రభావం ఉంటుంది అంటున్నారు. హీట్ వేవ్స్, వాటర్ షార్టేజ్, క్రాప్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా ఎల్నినో వస్తాయి. కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తుంది ఏంటంటే భూమి వేడెక్కుతున్న కొద్దీ భవిష్యత్తు ఎల్నినో ప్రభావం మరింత పెరగచ్చు. అప్పుడు ప్రపంచం ఒక ప్రశ్న వస్తుంది, 87లో కొన్ని లక్షల మంది చనిపోయారు కదా, మళ్ళీ ఆ కరువు వచ్చింది కదా, అది తిండికి ఇబ్బంది పడ్డారు కదా, గ్రామాల్లో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు కదా, ఆ 77 లాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది అంటున్నారు. అప్పుడంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడంటే టెక్నాలజీ ఉన్నది, కానీ దాని తాలూకు ప్రభావం అన్నది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది కదా. అలాంటి ప్రభావం ఇంచుమించుగా ఉండొచ్చు కదా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, ఆలోచించండి. కొన్ని విధాలుగా మనమే చేసుకుంటున్నాం. చెట్లు ఎక్కడ పెంచుతున్నాం? మన ఇంటి పక్కన ఒక మొక్క ఉంటే పీకీమని అడుగుతున్నాం. ఎవడైనా మా ఇంటి బయట చెట్టు పెంచితే వాడిని నరికేస్తున్నాం. పక్కవాడు చెట్టు పెంచుకుంటే మరించలేం. ఎంతకెందుకు మన ఇంటి పక్కన ఎవడో ఒక మొక్క ఏదో వేసాడు అనుకుంది, కాసేపు మనం తట్టుకోలేం. ఒకప్పుడు ఇంకుడు గుంతలు పెట్టుకోవడం ఒక మంచి ఆలోచన. ఏది? వాటర్ స్టోరేజ్కి, జలాశయాలు స్టోరేజ్,